ఓ కుటుంబంలో అనుకోకుండా ఓ విషాదం జరిగిందని అనుకుందాం. ఒక యువతి చనిపోయింది. ఆ తర్వాత మొదలయ్యేది కేవలం ఆ కుటుంబం యొక్క దుఃఖం మాత్రమే కాదు, ఒక చాలా సంక్లిష్టమైన చట్టపరమైన పోరాటం. ఈరోజు మన విశ్లేషణలో భారతదేశపు కట్నపు చావుల చట్టం గురించి లోతుగా చర్చిద్దాం. అసలిది బాధితులకు రక్షణ కవచమా, లేక కొందరి చేతిలో ఆయుధమా? ఒక యువ భార్య చనిపోయింది. ఇది కేవలం ప్రమాదమా, లేక ఒక నేరమా? అసలు ఈ ప్రశ్నలోనే ఈ చట్టం యొక్క ప్రాముఖ్యత, దాని తీవ్రత మనకు అర్థమవుతోంది. కాని సమాధానం అంత సులభం కాదు. 7 ఈ నంబర్ చాలా ముఖ్యం, గుర్తుంచుకోండి. భారతీయ చట్టంలో కొత్తగా పెళ్లైన వధువులను రక్షించడానికి ఉద్దేశించిన ఈ చట్టంలో ఈ 7 ఏళ్ల కాలపరిమితి అనేది చాలా చాలా కీలకమైనది. ఎందుకో ఇప్పుడు చూద్దాం. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. ఒక మరణాన్ని కట్నపు చావుగా పరిగణించాలంటే చట్టం ప్రకారం 3 ముఖ్యమైన షరతులు నెరవేరాలి. ఈ 3 అంశాలు కలిస్తేనే ఈ కఠినమైన చట్టమనేది వర్తిస్తుందన్నమాట. మొట్టమొదటిది మరణం. పెళ్లైన 7 ఏళ్లలోపు ఒక మహిళ అసహజ పరిస్థితుల్లో మరణించడం. అంటే కాలిన గాయాలు కావచ్చు, దెబ్బలు తగలడం, లేదా ఏదైనా అనుమానాస్పద స్థితిలో చనిపోవడం. ఇక రెండోది ఉద్దేశ్యం. ఆమె చనిపోయే ముందు కట్నం కోసం భర్త లేదా అతని బంధువుల నుంచి వేధింపులు లేదా క్రూరత్వానికి గురై ఉండాలి. మూడోది సమయం. ఆ వేధింపులు ఆమె మరణానికి కొంతకాలం ముందు